పోర్షన్ 70% పోర్షన్ ఒంగోలు కార్పొరేషన్ ఉంది. అందరూ ఆర్పీస్ మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి. ఉన్నది ఒక 15 యాక్టివిటీస్ ఉన్నాయి. 15లో కూడా ర్యాంకింగ్ ఉన్నది ఒక 11 యాక్టివిటీస్ మాత్రమే ఉన్నాయి. ఒక 1 వీక్ టైం పెట్టుకుందాం. ఆల్ కాంపోనెంట్స్ ఎక్సెప్ట్ పిఎం స్వాని తప్పించి రిమైనింగ్ ఆల్ కాంపోనెంట్ నెక్స్ట్ వీక్ మంగళవారం కల్లా కంప్లీట్ చేద్దాం. సో ఇది అందరూ మనకు ఉమ్మడిగా తీసుకున్న బాధ్యత. సో దాన్ని మన సిఓస్, సిఎంఎం, అదేవిధంగా టీఈస్ కన్సల్ట్ వాళ్ళు ప్రాపర్ గా మానిటర్ చేసుకోండి. అయితే రెండో విషయం ఏంటంటే మనకి ప్రతి మంగళవారం ఒక వెబెక్స్ రివ్యూ ఉంటుంది. మంగళవారం అంటే వీక్ బై వీక్, అంటే నెక్స్ట్ వీక్ జరిగితే ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆఫీస్ అంతా జాయిన్ అవ్వాలి. మీరు కూడా రెగ్యులర్ గా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ అంటే మీ వరకు రీచ్ అవుతున్నాయో లేదని మాకు ఒక డౌట్ ఉంటుంది. సో దానికోసం అందరూ ఆఫీస్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అరౌండ్ ఒక 2 hours జరుగుతున్నప్పుడు అందరూ అవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనమైతే ప్రకాశం జిల్లా అదేవిధంగా మార్కాపురం జిల్లా ఏ కాంపోనెంట్స్ లో కూడా స్టేట్ లో మనం బాటం ఉండకూడదు. ఇది మనం అందరం ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. ఇది ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. అన్ని కాంపోనెంట్స్ ప్రోగ్రెస్ అయితే అందరూ ఇంప్రూవ్ చేయాలి. సిఓస్, సిఎంఎంస్, టీఏస్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ గా అయితే మీ మానిటరింగ్ సిస్టమ్ రెగ్యులర్ గా వీక్ బై వీక్ ఉండాలి. సో థ్యాంక్ యూ అండి అందరికి. సో ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన కొంతమందికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరు ఇప్పుడు సీఎం చదువుతారు. ముందుగా వాళ్ళందరికీ ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం. శ్రీనివాసరావు నా పేరు, ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా. సో మేము మెయిన్గా రైతులతో పనిచేస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో. మీరంతా అర్బన్ ఏరియాస్ కాబట్టి పెద్దగా పరిచయం ఉండదు. రైతులకి డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ స్ప్రింక్లర్స్ సబ్సిడీ మీద ఇస్తుంటాం. సో భారతదేశంలో రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఏకైక డిపార్ట్మెంట్ మాది. 90% సబ్సిడీ కింద 10 acres ల్యాండ్ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా డ్రిప్ ఇరిగేషన్ అనేది మేము ఇస్తాం. సో చాలా పెద్ద స్కీమ్. ఇది భారతదేశం మొత్తం కూడా అమలు పరుస్తూ ఉన్నారు. ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు డ్రిప్ ఇరిగేషన్ అమలు పరిచే విషయంలో. సో ఆంధ్రాలో రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఉంటాయి, కానీ కొన్ని సంవత్సరం మన ముందు నా ప్రకాశం జిల్లా. సో ఇది మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పరిచయం మీకు తెలిసిన దానికోసం. సో మీరు ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఎస్హెచ్జి ఉమెన్తో పనిచేస్తున్నారు చాలా కాలం నుంచి. సో ఆ కుటుంబాల యొక్క మంచి చెడు, వాళ్ళ జీవన విధానం అంతా కూడా మీకు బాగా తెలుసు. సో ఆ క్రమంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఒకటి ఉంటుంది. ఈ స్కీమ్ గురించి డిఆర్డీపీడీ గారు ఆల్రెడీ ఏపీఎంస్తో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ అందరూ కలిసి మంచి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఒక 2-3 రోజుల్లో 100 బెనిఫిషరీస్ లిస్ట్ మాకు ఇవ్వబోతున్నారు. సో వాళ్ళతో మేము ట్రైనింగ్ క్లాస్ పెట్టేసి వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని సంబంధించిన బ్యాంకులు పంపించి బ్యాంక్ శాంక్షన్ తీసుకొని త్వరలో వాళ్ళందరూ కూడా యూనిట్స్ PMFME కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.